టు ఈటీ ఎక్స్క్లూజివ్ నేను శివాని. టాలీవుడ్ నిర్మాతలో యూనిటీ తగ్గిపోతుందా? అసలు కనిపించడం లేదా? అంతా కలిసి ఉన్నట్లే మీటింగ్స్ పెట్టుకుంటున్నారు కానీ ఎవరి సొంత లాభాన్ని వాళ్ళు చూసుకుంటున్నారా? పైరసీ విషయంలో కలిసి అడుగు వేయకుండా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారా? అసలు పైరసీపై మన నిర్మాతల ఒపీనియన్ ఏంటి? డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నారా లేదా? చూద్దాం ఎక్స్క్లూజివ్గా. టాలీవుడ్ లో పైరసీపై నిర్మాతలు ఓపెన్ అవుతున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో పైరసీ విషయంపై స్పందించారు దిల్ రాజు. నిర్మాతలంతా కలిసొస్తే ఎఫ్డీసీ చైర్మన్ గా ప్రభుత్వంతో మాట్లాడతానన్నారాయన. ఎఫెక్ట్ అయిన నిర్మాతలే మాట్లాడుతున్నారని, శుక్రవారం మాట్లాడి సోమవారానికి మర్చిపోతున్నారన్నారు దిల్ రాజు. ఆ వారం రిలీజ్ అయిన వాళ్ళకే నొప్పి, తర్వాత పట్టించుకోరు. మా బ్యాడ్ అదొకటే. కలిస్తే చాలా మార్చుకుంటూ రావచ్చు. వాళ్ళ పెయిన్ ఆ ఫ్రైడే, సాటర్డే, సండే అయిపోగానే మళ్ళీ మండే నుంచి కొత్త షూటింగ్ ఏంటి, కొత్త సినిమా ఏంటి, దాంట్లో పడిపోతారు. దానికి ఒక ఉద్యమం కావాలంటే అందరు ఆ పెయిన్ అర్థం చేసుకొని ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ స్పీడప్ అవ్వాలి. మొన్న తండేల్ ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈ మధ్య పైరసీ గణనీయంగా తగ్గిందన్నారు. కానీ గత 2 నెలలుగా మళ్లీ తలెత్తిందని, గేమ్ చేంజర్ విషయంలోనూ పైరసీ పడగ విప్పిందన్నారు అల్లు అరవింద్. పైరసీ చేసిన వాళ్లకు కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు మెగా నిర్మాత. కానీ పైరసీని మైనర్ ఇష్యూగానే చూడాలన్నారు ఈయన. పైరసీ అనేది క్రమంగా కిందకెళ్ళిపోయింది, కానీ సడన్ గా ఒక 2 మాసాలుగా ఈ పైరసీ రాక్షసి మళ్ళీ తన పగని పైకి తీసి నాట్యమాడుతుంది. ఇది మొన్న ఈ మధ్యకాలంలో లేనిది మొన్న దిల్ రాజు గారి సినిమాతోటి ప్రారంభమైంది మళ్ళీ. అప్పుడు చాలా ప్రయత్నాలు చేసి మేమందరం ఇదివరకటి నుంచి ఛాంబర్లో ఒక సెల్ పెట్టుకున్నాం. అంటే కంటిన్యూస్గా వచ్చిన పైరసీలు చిన్న అయినా పెద్ద అయినా ఏ సినిమాకైనా ఆ పైరసీలను డౌన్ చేయడం కోసం మేము ఇక్కడ కొంత అమౌంట్ పే చేస్తే ఇక్కడ ఆ సెల్లు అదే పని మీద ఉంటారన్నమాట. పైరసీ గురించి ఒక్కో నిర్మాత ఒక్కోలా స్పందిస్తున్నారు. దీనిపై బన్నీవాస్ వర్షన్ మరోలా ఉంది. పైరసీ గురించి మాట్లాడి మనం దానికి అనవసరంగా పబ్లిసిటీ ఇవ్వడం తప్ప ఇంకేం లేదంటూ చెప్పుకొచ్చారు వాస్. సీరియస్ చర్యలు తీసుకున్నా లాభం లేకుండా పోతోందంటూ వాపోయారు బన్నీవాస్. తండేల్ టైంలో ఈ ఇష్యూపై బాగా రెస్పాండ్ అయ్యారు ఈ నిర్మాత. ఇట్ల గురించి మనం మాట్లాడి మనం పబ్లిసైజ్ ఎక్కువ ఇస్తున్నాం. వచ్చింది అనేది ఎంతమందికి తెలుస్తుందో తెలియదు, కానీ ఇప్పుడు ఇట్లా మాట్లాడటం వల్ల నాకు తండేలకి అది చాలా పెద్ద దెబ్బ పడింది. నేను చాలా తర్వాత రిగ్రెట్ అయినా ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ఉండవలసిందని చెప్పి. రీజన్లో తెలుగు ప్రొడ్యూసర్స్ లేదా తమిళ ప్రొడ్యూసర్స్ అట్లా అనుకుంటూ ఇప్పుడు అవ్వదు ఉన్న పరిస్థితిలో. అది మొత్తం టోటల్ ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ కలిపి అది దాన్ని ఐపీ స్విచ్చింగ్ అంటారు. ఐపీ స్విచ్చింగ్లో సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడుకుని ఇండియాలో గట్టిగా చూస్తే నియర్లీ 10 to 15 ఉన్నాయి. ఆ 15 సర్వర్స్లో కనుక ఇండియన్ గవర్నమెంట్ కనుక ఈ సినిమాలకి ఆ ఫెసిలిటీ కనుక మాకు ఇస్తే కనుక డెఫినెట్గా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. నిర్మాతల్లో పైరసీ ఇష్యూపై యూనిటీ లేదనేది దిల్ రాజు లాంటి వాళ్ళు చెప్తోన్న మాట. ఫిలిం ఛాంబర్లోనూ నామ్కే వాస్తే పైరసీ సెల్ ఏర్పాటు చేశారే తప్ప డ్యామేజ్ కంట్రోల్ అయిందేం లేదు. ఒక్కోసారి పైరసీ సంస్థలే మీ సినిమాను మార్నింగ్ షోకే రిలీజ్ చేస్తామంటూ నిర్మాతలకు వార్నింగ్స్ ఇస్తున్నాయి. ఈ పద్ధతి మారాలంటే చాలా మార్పులే రావాలి. మరి అవి వస్తాయా? హైదరాబాద్లో బేస్ కాబట్టి ఏం చేద్దాం అనేది కొంచెం నేను లీడ్ తీసుకుంటున్నాను. అంటే ఏ ప్రొడ్యూసర్ కూడా నన్ను ఇంకా ఎఫ్డీసీకి వచ్చి ఈ క్వశ్చన్ సరే ఏం చేద్దామని అడగల. అయినా నేను ఒక నిర్మాతగా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి గవర్నమెంట్కి ఆల్రెడీ ఒక లెటర్ ప్రిపేర్ చేశాను. సో డిపార్ట్మెంట్తో కూర్చొని ఏం చేయొచ్చు, ఎందుకంటే బేస్ అంతా హైదరాబాద్లో ఉంది కాబట్టి తెలుగు సినిమాకి చేద్దామనే ప్రయత్నం స్టార్ట్ చేశాను. సైకిల్ నేర్చుకున్నప్పుడు కింద పడ్డామని మళ్ళీ సైకిల్ ఎక్కకుండా ఉంటామా చెప్పండి? వచ్చే వరకు నేర్చుకుంటాం కదా. మాస్ ఇమేజ్ కూడా అంతే. 1-2 మిస్ఫైర్ అయ్యాయని అటువైపు వెళ్లకుండా ఉంటామా అంటున్నారు విజయ్ దేవరకొండ. మాస్లో PhD చేయడానికి బయలుదేరారు ఈ రౌడీ హీరో. మరి అందులో సక్సెస్ అవుతాడా? చూద్దాం. క్లాస్ ఇమేజ్ ఎంతున్నా మన హీరోలకు మాత్రం లోపల మాస్ ఇమేజ్ అంటేనే ఇష్టం. ఒక్కసారి ఆ ఇమేజ్ ఏదో వచ్చేస్తే ప్రశాంతంగా ఉంటారు. తాజాగా విజయ్ దేవరకొండ అడుగులు కూడా అటువైపే పడుతున్నాయి. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాలతో విజయ్కు లవర్ బాయ్ ఇమేజ్ వచ్చింది. కానీ అది వద్దంటున్నారీ రౌడీ హీరో. వరుస ఫ్లాప్స్ వస్తున్న విజయ్ ఫోకస్ అంతా మాస్ ఇమేజ్ పైనే ఉంది. డియర్ కామ్రేడ్, లైగర్ లాంటి సినిమాలతో యాక్షన్ ట్రై చేసి ఫెయిల్ అయ్యారు విజయ్. అలాగని కలిసొచ్చిన జోనర్లో ఫ్యామిలీ స్టార్ చేసినా విజయం దక్కలేదు. ఖుషీ మాత్రమే పర్లేదనిపించింది.
ప్రస్తుతం రౌడీ హీరో చేస్తున్న సినిమాలన్నీ మాస్ ఆడియన్స్ కోసమే. సెట్స్ పై ఉన్న కింగ్డమ్ పాన్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నారు విజయ్ దేవరకొండ. పైగా ఇది 2 పార్ట్ ఫిలిం. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. కెరీర్లో ఫస్ట్ టైం పోలీసుగా నటిస్తున్నారు రౌడీ బాయ్. దీని తర్వాత రాహుల్ సంకృత్యంతో పీరియడ్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు విజయ్. దిల్ రాజు నిర్మాణంలో రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ రూరల్ మాస్ డ్రామా కూడా కమిట్ అయ్యారు విజయ్ దేవరకొండ. దీనికి రౌడీ జనార్దన్ అనే టైటిల్ ఖరారైంది. 2026లో సెట్స్ పైకి రానుంది ఈ సినిమా. అన్నట్లు ఫ్యామిలీ స్టార్లోనూ విజయ్ పాత్ర పేరు జనార్దనే. కట్ చేస్తే విజయ్ వాళ్ల నాన్న పేరు జనార్దన్. అందుకే ఈ పేరుకు ఫిదా అవుతుంటారు రౌడీ హీరో. 2026 సంక్రాంతికి ఏ సినిమాలు రాబోతున్నాయి? అదేంటి, మొన్నే కదా సంక్రాంతి వెళ్ళిపోయింది, ఇంకా ఆ సందడే తగ్గలేదు. అప్పుడే నెక్స్ట్ సంక్రాంతి గురించి అడగడం కాస్త ఓవర్గా అనిపించట్లేదా అనుకుంటున్నారు. కానీ ఏం చేస్తామండి, పొంగల్ పవర్ అలాంటిదే. ఇప్పటి నుంచే ఈ సీజన్ పై ఖర్చు వేస్తున్నారు మన హీరోలు. మరి సంక్రాంతి 2026 సినిమాలేంటో చూసేద్దామా? సంక్రాంతికి రావడం అనేది హీరోలు ప్రెస్టీజ్గా తీసుకుంటున్నారు. సీనియర్ హీరోలైతే ఏడాదికి ఒక్క సినిమా చేస్తే అది ఖచ్చితంగా పండక్కి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సంక్రాంతిని బాలయ్య తీసుకుంటే 2026 పొంగల్ని చిరంజీవి టార్గెట్ చేస్తున్నారు. అనిల్ రావిపూడితో చిరు చేయబోయే సినిమా పండక్కి రానుంది. చిరంజీవి సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ ఈ మధ్య వైజాగ్లో మొదలుపెట్టారు అనిల్ రావిపూడి. సమ్మర్ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. 3 నెలల్లో టాకీ పూర్తి చేసి 6 నెలల్లో సినిమా విడుదల చేయాలనేది అనిల్ ప్లాన్. చిరు కూడా దీనికే స్టిక్ అయ్యారు. అంతా బాగానే ఉంది, కానీ చిరంజీవిని టార్గెట్ చేయడానికి మరో 2 స్టార్ హీరోలు వచ్చే సంక్రాంతికి రానున్నారు. 2 ఏళ్ల కింద చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య అంటూ పండకి వచ్చిన మాస్ రాజా 2026 సంక్రాంతికి మాత్రం చిరంజీవితో పోటీ పడబోతున్నారు. కిషోర్ తిరుమలతో ఈయన చేయబోయే సినిమాతో సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత రవితేజ చేయబోయే ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. పైగా 2 అమ్మాయిల మధ్య నలిగే కథ అని తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న డ్రాగన్ రిలీజ్ డేట్ జనవరి 9 అని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. తారక్ వస్తే మాత్రం ఆ ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. పైగా ప్రశాంత్ నీల్ కాబట్టి మాస్ రీచ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అన్నీ కుదిరి 2026 సంక్రాంతికి చిరంజీవి, రవితేజ, ఎన్టీఆర్ సినిమాలొస్తే బాక్స్ ఆఫీస్కు పూనకాలు రావడం ఖాయం. షూటింగ్కి వెళ్ళిన తర్వాత లుక్ సెట్ అవ్వలేదు, టెస్ట్ కట్ చేసుంటే బాగుండేది అనుకుంటే చేసేదేముండదు, ఎక్స్ట్రా ఖర్చులు తప్ప. అందుకే మన దర్శకులు ఈ విషయంలో పర్ఫెక్ట్గా ఉంటున్నారు. అక్కడ ఉన్న హీరో పెద్దోడైనా చిన్నోడైనా ముందు లుక్ టెస్ట్, ఆ తర్వాతే షూటింగ్ అంటున్నారు. టాలీవుడ్లో ఈ ట్రెండ్ ఎక్కువైపోయింది ఇప్పుడు. ఈ రోజుల్లో ఏ సినిమా మొదలుపెట్టినా కూడా ప్రీ ప్రొడక్షన్లో భాగంగానే హీరోల లుక్ టెస్ట్ కూడా కలిపేస్తున్నారు దర్శకులు. షూటింగ్ అప్పుడు చూసుకుందాం అనుకోవట్లేదు. ఇప్పుడు తమకు కావలసిన లుక్ వచ్చే వరకు లుక్ టెస్టులు చేస్తున్నారు. తాజాగా RC16 కోసం శివరాజ్ కుమార్ లుక్ టెస్ట్ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో బయటకొచ్చింది. రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే సెట్స్ లో జాయిన్ కానున్నారు ఈయన. దీనికోసం లుక్ టెస్ట్ పూర్తి చేశారు బుచ్చిబాబు. ఆ మధ్య రామ్ చరణ్ కు కూడా 2-3 లుక్ టెస్టులు చేసి చివరికి ఒకటి ఫైనల్ చేశారు. ప్రతి లుక్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బుచ్చిబాబు. ఈ మధ్య వచ్చిన ఏ పెద్ద సినిమా తీసుకున్నా లుక్ టెస్ట్ మస్ట్ అయిపోయింది. SSMB 29 కోసం మహేష్ తో 3-4 లుక్స్ ట్రై చేసి చివరికి ఒక్కటి ఫైనల్ చేశారు జక్కన్న. అలాగే ప్రభాస్ స్పిరిట్ లుక్ టెస్ట్ ఈ మధ్య జరిగింది. అనిల్ రావిపూడి కోసం చిరంజీవి మేకోవర్ అవుతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం కోసం వెంకటేష్ సైతం చాలా లుక్స్ ట్రై చేశారు. ఫ్లాప్ సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన టాప్ ప్లేస్ పై కన్నేశారు 3 హీరోయిన్లు. డిజాస్టర్ మూవీస్ తో డెబ్యూ చేసిన రెడ్ కార్పెట్ వేసి మరి వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు మన దర్శకులు. టాలీవుడ్ లోనే కాదు, మొత్తం సౌత్ లోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు ఆ 3 బ్యూటీస్. మరి అంతగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఆ హీరోయిన్స్ ఎవరో చూద్దామా? కయాడు లోహర్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ భామే కనిపిస్తుంది. ఇప్పుడు డ్రాగన్ సినిమాతో ఈ బ్యూటీ జాతకమే మారిపోయింది. ప్రస్తుతం విశ్వక్సేన్, అనుదీప్ కేవి కాంబినేషన్లో వస్తున్న ఫంకీలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2022లోనే శ్రీవిష్ణు అల్లూరి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది కయాడు. అల్లూరి ఫ్లాప్ అవ్వడంతో కయాడు లోహర్ గురించి పెద్దగా చర్చ జరగలేదు. కానీ డ్రాగన్ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ భామ ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం తెలుగు నుంచి వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి కయాడుకు. భాగ్యశ్రీ బోర్సే సైతం డిజాస్టర్తో ఎంట్రీ ఇచ్చి దుమ్ము దులుపుతున్నారు ఇప్పుడు. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా చేతిలో 5 భారీ ఇండియన్ సినిమాలున్నాయి. విజయ్ దేవరకొండ కింగ్డమ్, దుల్కర్ సల్మాన్ కాంతా, సూర్య వెంకీ అట్లూరి సినిమా,
రామ్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్నారు భాగ్యశ్రీ. ఇక మీనాక్షి చౌదరి సైతం ఇచ్చట వాహనంలో నిలబరాదు అనే ఫ్లాప్ సినిమాతోనే పరిచయమైంది. కానీ లక్కీ భాస్కర్ సంక్రాంతికి వస్తున్నాంతో మోస్ట్ వాంటెడ్ అయిపోయారు ఈ బ్యూటీ. మొత్తానికి ఫ్లాప్ తో ఎంట్రీ ఇచ్చి టాప్ ప్లేస్ పై కన్నేస్తున్నారు ఈ బ్యూటీస్. ఇంకెన్ని రోజులు ప్రమోషన్స్ అంటే కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు అనే భ్రమలో ఉంటారు. బయటికి రండి, ఇంకా చాలా దారులు ఉన్నాయి సినిమాలు ప్రమోట్ చేయడానికి అంటున్నారు మేకర్స్. తాజాగా ఏ సినిమాను తీసుకున్నా కొత్తగా ప్రమోట్ చేస్తున్నారు హీరోలు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఈ ట్రెండ్ మరింతగా పెరిగింది. ఓ సినిమాను ఇలా కూడా ప్రమోట్ చేయొచ్చా అన్నట్లు సంక్రాంతికి వస్తున్నాంను జనాల్లోకి తీసుకెళ్లారు అనిల్ రావిపూడి. నిర్మాతకు రూపాయి ఖర్చు లేకుండా ఉన్న చోటు నుంచే స్కిట్స్ తో ప్రమోషన్ చేశారు. ఇవి బాగా రీచ్ అయ్యాయి. సినిమాను ఖచ్చితంగా ఫస్ట్ డే చూడాలనిపించేలా వర్కౌట్ అయ్యాయి. ఇదే రూట్ మిగిలిన హీరోలు కూడా ఎంచుకుంటున్నారు ఇప్పుడు. నవీన్ పోలిశెట్టి ముందు నుంచి కూడా తన సినిమాలను డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తుంటారు. అనగనగా ఒక రాజు విషయంలోనూ ఇదే చేస్తున్నారు. తాజాగా కిరణ్ అబ్బవరం ఇదే దారిలో వెళ్తున్నారు. ఆ మధ్య కే ర్యాంప్ టైటిల్ అనౌన్స్మెంట్ కోసం చేసిన ప్రమోషనల్ వీడియో బాగా పేలింది. అందుకే దిల్ రూబా ట్రైలర్ లాంచ్ కోసం ఇలాంటి వీడియోనే చేశారు కిరణ్. చూస్తున్నారుగా, తనపై తానే సెటైర్లు వేసుకుంటూ వీడియో ఎలా చేశారో కిరణ్ అబ్బవరం. మొన్నటికి మొన్న నితిన్ సైతం రాబిన్ హుడ్ కోసం వెంకీ కుడుములతో ఈ తరహా వీడియోనే ప్లాన్ చేశారు. దీనికి ముందు ఆయ్ సినిమా కోసం టీంతో కలిసి బన్నీ వాస్ డిఫరెంట్ కంటెంట్ రిలీజ్ చేశారు. మ్యాడ్ స్క్వేర్ కోసం ఇలాంటి ప్రమోషనే చేస్తున్నారు. ఇదే టాలీవుడ్ లో ట్రెండ్ ఇప్పుడు. ఇదే ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9. బాయ్.